మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో పేదరికం విపరీతంగా పెరిగిపోతోంది. ఒకవైపు జనాభా, మరోవైపు పేదరికం ఒకదానితోటి పోటీ పడుతున్నాయి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఇండియాతో పోల్చుకుంటే చాలా చిన్న దేశమే కదా. వివరంగా చెప్పుకోవాలంటే ఇండియాలో ఒక పెద్ద రాష్ట్రం అంత ఉండొచ్చు. అయితే జనాభా మాత్రం 25 కోట్లు దాటిపోయింది. పాకిస్తాన్లో ఎక్కడ చూసిన రోడ్లపై ప్రజలే కనిపిస్తూ ఉంటారు. ఫారిన్ మీడియాలో పాక్ జనాభాపై పలు డాక్యుమెంటరీలు కూడా ప్రసారమయ్యాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో పేదరికం ఎలా ఉందంటే ప్రపంచంలో కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దేశాల సరసన పాక్ నిలిచింది. ఇటీవలే పాక్ ప్రభుత్వం పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టింది. పైకంతా పచ్చగొన్నట్టు చూపించిన వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ప్రజలు ఆకలితో మలమల మాడిపోతున్నా అవేం పట్టించుకోకుండా డిఫెన్స్ బడ్జెట్ అమాంతం పెంచేస్తుంది. ఇక పాకిస్తాన్ పేదరికం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారడం అంటే ఇదేనేమో. ఇండియా నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రారంభంలో ఆర్థికంగా బలంగా ఉండేది. అధికారం ఎప్పుడైతే ప్రజల నుంచి మిలిటరీ చేతికి వెళ్ళిందో ఇక ప్రజలకు కడగళ్లు మొదలయ్యాయి. ఇక ప్రజల్ని పాలించిన పాలకులు అత్యంత అవినీతి పౌరులు దేశంలోని సహజ వనరుల్ని కొల్లగొట్టారు. ప్రజలకు దక్కాల్సిన సొమ్మును సొంత జేబులు నింపుకున్నారు. అక్రమంగా సంపాదించుకున్న సొమ్మును పాక్ రాజకీయ నాయకులు ఇటు లండన్, దుబాయ్, దోహా, అమెరికాలో, స్విట్జర్లాండ్లో మిలియన్ల కొద్దీ డాలర్లు దాచుకున్నారు. దేశంలోని సామాన్య పౌరుడు పూట గడవక రాజకీయ నాయకుల్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే ప్రపంచంలోని అత్యంత కడు పేదరికంలో మగ్గుతున్న దేశాల సరసన చేరిపోయింది. పాకిస్తాన్లో పేదరికం గత 6 సంవత్సరాల్లో ఏకంగా 7% పెరిగింది. దేశ జనాభాలో సుమారు 2.70 కోట్ల మంది అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య 7 కోట్ల కంటే ఎక్కువ మంది ఉంటారని పాకిస్తాన్ నేషనల్ ఎకనామిక్ సర్వే 2025-26 నివేదికలో పేర్కొంది. కాగా ఈ ఎకనామిక్ సర్వే గురువారం నాడు విడుదల చేసింది. ఇక పాక్లో పేదరికం 2018-19లో 20.19% ఉంటే అది కాస్త 2024-25 నాటికి ఏకంగా 28.9% ఎగబాకింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ సంఖ్య మరింత పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 28.2% ఉంటే అది కాస్త 2024-25 నాటికి 36.2%కి ఎగబాకింది. ఇక పట్టణ ప్రాంతాల్లో పేదరికం 11% నుంచి 17.4%కి ఎగబాకింది. ఇక పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ పంజాబ్, ఇక్కడే నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్ మరియు నవాజ్లకు గట్టి పట్టుంది. ఇక ఇక్కడి పేదరికం గత 6 ఏళ్ల కాలంలో 16.5% నుంచి 23.3%కి ఎగబాకింది. ఇక సింధ్ ప్రాంతానికి వస్తే ఇక్కడ బెంచరీ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీలకు మంచి పట్టుంది. ఇక్కడ పేదరికం 24.5% నుంచి 32.6%కి ఎగబాకింది. ఇక ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దులో ఉండే ఖైబర్ పఖ్తూన్ఖ్వా విషయానికి వస్తే పేదరికం 28.7% నుంచి 35.3%కి ఎగబాకింది. ఇక బలోచిస్తాన్ విషయానికి వస్తే ఇక్కడ పేదరికం అత్యంత దారుణంగా ఉంది. 41.8% నుంచి 47%కి ఎగబాకింది. ఇక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఉంటారు. తమ ప్రాంతంలో ఉండే సహజ వనరులు పాక్ ప్రభుత్వం కొల్లగొట్టి చైనాకు విక్రయిస్తోందని వచ్చిన డబ్బులో తమకు వాటా ఇవ్వడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతూ ఉంటారు. అందుకే అక్కడి ప్రజలు తరచూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇక పాకిస్తాన్ మొత్తానికి చూస్తే అత్యధికంగా పేదరికంలో మగ్గుతున్న ప్రావిన్స్లలో బలోచిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు ప్రతి 2 ఒకరు పేదరికంలో మగ్గుతున్నట్టు లెక్క. పాకిస్తాన్లోని మొత్తం 4 ప్రావిన్స్లలో బలోచిస్తాన్ ప్రజలు అత్యధిక పేదరికంలో మగ్గుతుంటాయి. పాకిస్తాన్ మొత్తానికి చూస్తే జాతీయ సరాసరి 28.9%గా నిలిచింది. ఇక బలోచిస్తాన్ పోస్ట్ అంచనా ప్రకారం తమ ప్రావిన్స్లో 47% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన మగ్గుతున్నారని వెల్లడించింది. అందుకే ఇక్కడ తరచూ పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఉంటారు. చైనా ఉద్యోగుల్ని కిడ్నాప్ చేయడం, హత్యలు చేయడం, జాఫర్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను హైజాక్ చేయడం లాంటి ఘటనలు ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటాయి. ఇక పాకిస్తాన్లో
పేదరికం విషయానికొస్తే ప్రపంచంలోని అత్యంత పేదరికంలో మగ్గుతున్న దేశాలతో పోటీ పడుతున్నాయి. ఇక పాక్ ఎకనామిక్ సర్వేలో పాకిస్తాన్ పలు ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఒకవైపు ద్రవ్యోల్బణం, మరోపక్క డాలర్ మారకంతో రూపాయి బలహీనపడ్డం, ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF విధించే ఆంక్షల కారణంగా మరోపక్క దేశంలో వరదలు, పశ్చిమాసియాలో యుద్ధం తదితర పరిణామాల ప్రభావం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై చూపిస్తోందని వివరించింది. ఇక ఇదే నివేదికలో బలోచిస్తాన్ ప్రజలు మాత్రం రోజువారీ అవసరాల్ని కూడా తీర్చుకోలేకపోతున్నారని, దేశంలోని ఇతర ప్రావిన్స్లతో పోల్చుకుంటే బలోచిస్తాన్ ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని తేల్చి చెప్పింది. ఇక బలోచిస్తాన్తో పాటు పంజాబ్ ప్రావిన్స్లలో పేదరికం రేటు చూస్తే ఆఫ్రికాలోని అత్యంత పేదరికంలో మగ్గుతున్న దేశాల కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యంత పేదరికంలో మగ్గే దేశాల విషయానికొస్తే ఘానా, బర్కినా ఫాసో, మౌరిటానియా, టోంగోలతో పోటీ పడుతున్నాయి. ఇక ఘానా విషయానికొస్తే ఇక్కడి ప్రజల్లో 21.9% అంటే 7.2 మిలియన్ ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే 2025 Q3 నాటికి ఈ సంఖ్య నమోదైంది. అయితే అదే 2024 Q4లో 24.9%గా నమోదైంది. సుమారు 8.2 మిలియన్ ప్రజలు పేదరికంలో మగ్గారు. అంటే ఒక్క ఏడాది కాలంలో సుమారు మిలియన్ అంటే 10 లక్షల మంది పేదరికంలో నుంచి బయటపడ్డారు. ఇక మరో దేశం టోగోను తీసుకుంటే 2021లో దేశ జనాభాలో 44.63% మంది అత్యంత పేదరికంలో మగ్గారు. బుర్కినా ఫాసో విషయానికొస్తే ఇక్కడ రోజుకు $3 ఆదాయంతో పూట గడుపుతున్నారు. 2021లో ఇక్కడ పేదరికం 42.06%గా నమోదైందని ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో వెల్లడించింది. అలాగే మౌరిటానియా విషయానికొస్తే అక్కడ పేదరికం 42.74%గా ఉంటాయి. అక్కడి ప్రజలు రోజు $3తో నెట్టుకొస్తున్నారు. ఇక జాతీయ సరాసరి విషయానికొస్తే 2021లో 31.8%గా నమోదైంది. ఇక కోమెరోస్లో 2021లో పేదరికం 42.40గా నమోదైంది. అయితే పాకిస్తాన్లో పంజాబ్ని తీసుకుంటే బలోచిస్తాన్ ప్రావిన్స్తో పోల్చుకుంటే కాస్త తక్కువ. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే వరల్డ్ బ్యాంక్తో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMMS అంచనా ప్రకారం అంతర్జాతీయంగా దారిద్ర్య రేఖకు దిగువన అంటే రోజుకు $2.15 కంటే తక్కువ సంపాదించేవారని, కడు పేదరికంలో మగ్గుతున్న వారిగా లెక్కగడుతోంది. ఇక పాకిస్తాన్ మొత్తానికి చూస్తే ప్రతి 10 మందిలో 3 పేదరికంలో మగ్గుతున్నారు. ప్రస్తుతం విద్యపై అతి తక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ప్రజలు గతంలో తాము సంపాదించే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు, ఇంటి అవసరాలు తీరేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. నిత్యావసర ధరలు పెరిగిపోయి సంపాదించిన డబ్బు కుటుంబ ఖర్చులకు సరిపోవడం లేదు. దీంతో పాక్ ప్రజలు విద్యపై ఖర్చుల్ని పూర్తిగా తగ్గించేశారు. ఇక విద్యపై ప్రభుత్వం కూడా అతి తక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని పాకిస్తాన్కు చెందిన జియో న్యూస్ వెల్లడించింది. ఇక పాకిస్తాన్లో విద్యపై దేశ జీడీపీలో కేవలం 0.8% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. పాకిస్తాన్ చరిత్రలో అతి తక్కువ మొత్తంలో వ్యయం చేస్తోంది ఇప్పుడే అని పాక్ మీడియా జియో వివరించింది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మిలియన్ల కొద్దీ ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువకొస్తున్నారు. సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. ఇక పేదరికం కేవలం గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. దేశంలోని ప్రతి ప్రావిన్స్లో పేదరికం తాండవిస్తోంది. కొంతమంది పెరుగుతున్న నిత్యావసర ధరల్ని తట్టుకొని నిలబడుతుంటే మరికొందరు తట్టుకోలేక రోజువారీ కనీస అవసరాల్ని కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఇక మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా అక్కడి నుంచి రావాల్సిన రెమిటెన్స్ గణనీయంగా తగ్గిపోతోంది. ఇక పాకిస్తాన్కి చెందిన పౌరులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ తాము సంపాదించిన డబ్బును మాతృదేశానికి పంపుతూ ఉంటారు. యుద్ధం కారణంగా ఆ డబ్బు కూడా రావడం తగ్గింది. విదేశాల నుంచి రెమిటెన్స్ తగ్గిపోవడంతో ప్రజలు తమ కనీస అవసరాలకు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇక ప్రజలకు తినడానికి తిండి లేకపోతే ఇక విద్య గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. అది కాకుండా ప్రభుత్వం కూడా విద్యపై భారీగా కోత విధించింది. గత ఆర్థిక సంవత్సరం ఎడ్యుకేషన్ బడ్జెట్లో 23% కోత విధించింది. కేవలం $3.45 బిలియన్ కేటాయించింది. పాకిస్తాన్ బడ్జెట్లో కేవలం 0.8% మాత్రమే కేటాయించింది. దీంతో దేశంలోని పలు గ్రామాలు, పట్టణాల్లో స్కూళ్లకు కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం చాలా కష్టమని ఎకనామిక్ సర్వేలో వెల్లడించింది. అయితే ఇటీవలి కాలంలో స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెరిగినా ఇప్పటికీ కోట్లాది మంది పసిపిల్లలు విద్యకు దూరంగా ఉన్నారు. ఇక దేశంలో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మహిళల్లో ఈ రేటు చాలా తక్కువ. ఇక ఇదే సర్వేల్లో విద్యపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అలాగే ప్రజలకు ఆర్థికంగా లబ్ధి పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సూచించింది. ఇక పాక్ ఎకనామిక్ సర్వేలో ప్రధానంగా సూచించింది జనాభా నియంత్రణతో పాటు విద్యపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడే అవకాశాలున్నాయని ప్రభుత్వానికి సూచించింది. మరి షరీఫ్ ప్రభుత్వానికి ఎకనామిక్ సర్వేలో సూచనలు వినబడుతున్నాయా లేదా? కానీ ఆయన మాత్రం ట్రంప్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇరాన్ అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వ పాత్ర పోషించడంలో యమ బిజీగా ఉన్నారు. ఎకనామిక్ సర్వేలో గురించి పట్టించుకునే సమయం లేదు కదా అని పాక్ ఎకనమిస్టులు చురకలంటిస్తున్నారు.